హాయ్ ఫ్రెండ్స్, రతన్ టాటా గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. ఫ్రెండ్స్, రతన్ టాటా గారు లవ్ ఫెయిల్యూర్ అయినాక అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, టాటా గ్రూప్ ను 1868లో జమ్ సిటీని మూస్వర్సిన్ టాటా గారు ప్రారంభించారు. ఫ్రెండ్స్, కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపు 24 లక్షల కోట్ల పైగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఆ కంపెనీని 150 పైగా దేశాల్లో ఉత్పత్తులను సేవలను అందిస్తూ 6 ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహించింది. ఫ్రెండ్స్, రతన్ టాటా గారు 1937లో డిసెంబర్ 28న జన్మించారు. ఫ్రెండ్స్, రతన్ టాటా గారు ఆయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెరిగారు. రతన్ టాటా క్యాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సినిమాల్లోని బిసిస్ కాటన్ స్కూళ్లకు వెళ్లారు. ఫ్రెండ్స్, రతన్ టాటా గారు ఫ్రమ్ సిటిల్ టు సెల్యూర్ ది వెట్ మిస్టర్ ఆఫ్ రతన్ టాటా అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఫ్రెండ్స్, 86 సంవత్సరాల రతన్ టాటా అవిహితుడు ప్రేమలో విఫలమయ్యాక ఆయన పెళ్లికి దూరంగా ఉన్నారు. ఫ్రెండ్స్, టాటా గారు తాను చదివిన హార్డ్ వర్క్ బిజినెస్ లో హెచ్బిఎస్ లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ ను నిర్మించడానికి టాటా గ్రూప్ లో 2010లో $50 మిలియన్ విరాళంగా అందించారు. దానికి టాటా హలో అని పేరు పెట్టారు. ఫ్రెండ్స్, రతన్ టాటా గారు 2024లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421 స్థానంలో నిలిచారు. అలాగే 2021లో 433 స్థానాల్లో నిలిచారు. ఫ్రెండ్స్, టాటా గారు పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశంతో తక్కువ ధరకే లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు. ఫ్రెండ్స్, ఆదాయంలో దాదాపు 66% టాటా ట్రస్టులను ద్వారా సేవ కార్యక్రమాలను నిర్వహణ చేస్తున్నారు. దాంతో ధనవంతుల జాబితాలో ఉండలేకపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.